హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రవి వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే మన తిరుపతి వీడియో అని. ఇది 2 ఇయర్స్ బ్యాక్ మేము తిరుపతి వెళ్ళాం. అప్పుడు వీడియో ఇది. ఇక అది అప్లోడ్ చేద్దామంటే కుదరలేదు. ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నాను ఈ వీడియో. ఇది మన తిరుపతి చెక్ పోస్ట్ దగ్గర, అల్పిరి దగ్గర. ఇది ఈ కంచెల్ వ్యూ అయితే చాలా బాగుంది. మొత్తం తిరుపతి కొండలు, శేషాచలం కొండలు అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ సన్సెట్ చూసిరా. ఇక్కడ సన్సెట్ అయితే చాలా బాగుంది వ్యూ. ఇక్కడ చాలామంది అయితే ఈవినింగ్ టైంలో వచ్చేవారు అయితే ఇక్కడ ఘాట్ రోడ్లో ఆపి వెంకటేశ్వర స్వామి, ఆ కొండ మీద కనిపించే వెంకటేశ్వర స్వామి వ్యూ కోసం అయితే అక్కడ ఫోటోలు దిగడం ఇలాంటి అయితే చేస్తుంటారు. ఘాట్ రోడ్లో చూస్తే ఒక కొండ మీదనైతే వెంకటేశ్వర స్వామి అయితే చాలా అద్భుతంగా కనిపిస్తారు. కొన్ని లక్షల మంది అయితే తిరుమల, తిరుపతి వెంకన్న స్వామిని దర్శించుకోవడానికి అయితే నిత్యం భక్తులు ఎప్పుడు రద్దీతో కిటకిటలాడుతుంది తిరుమల. ఇక్కడెక్కడ స్టేట్ల నుంచి అయితే ఇక్కడికైతే భక్తులైతే తిరుమల దేవస్థానాన్ని అయితే దర్శించుకుంటారు. బస్సులలో, ప్రైవేట్ వెహికల్లో, సొంత వాహనాల్లో అయితే తిరుపతికి అయితే చేరుకుంటారు చాలామంది భక్తులు. కొండలను చూస్తుంటే అలా చూసుకుంటూ అయితే మేమైతే తిరుపతి కొండ ఇదికైతే ప్రయాణం అయితే కొనసాగించాం. ఘాట్ రోడ్లో రావాలనుకున్న వారు మాత్రం, ఒకవేళ సొంత కారులో వచ్చేవారు, చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అయితేనే ఈ ఘాట్ రోడ్లో రావాలని. ఎందుకంటే ఆ ఘాట్ రోడ్లో నడపడం అంటే మామూలు విషయం కాదని. చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న డ్రైవర్లు అయితేనే రావాలి. కొండలు, శేషాచలం కొండలు అయితే ఎలా కనిపిస్తున్నాయి చూడండి. మొత్తం దట్టమైన అడవితో చాలా అందంగా కనిపిస్తున్నాయి. ఈ కొండ మీద కనిపిస్తున్న వెంకటేశ్వర స్వామి దివ్య స్వరూపం అయితే మీకైతే కనిపిస్తుంది. ఇక్కడ ఘాట్ రోడ్ నుంచి అయితే మీకు ఈ వీడియో అయితే చూపిస్తున్నా చూడండి. చాలా బాగుంటుంది. ఇది ఘాట్ రోడ్లో వెళ్తున్న మాత్రం మొత్తం పచ్చని చెట్లతోటి కొండలు, గుట్టలు అయితే చాలా బాగా అయితే కనిపిస్తుంది వీడియో. మేము ఘాట్ రోడ్లో వెళ్తుంటే ఈ వీడియో తీసాము. ఘాట్ రోడ్లో వెళ్తుంటే మాత్రం మధ్యలో రోడ్డుకు అటు మధ్యలో పూల చెట్లు అయితే చాలా బాగా పెట్టారు. చాలా బాగుంది. ఒకసారి రోడ్ వ్యూ, ఘాట్ రోడ్ కూడా ఎలా ఉంటుందని చూద్దామని ఈ వీడియో అయితే చేసినాం. మళ్ళీ ఎప్పుడైనా వెళ్తే మెట్ల మార్గాన వెళ్ళి మెట్ల నుంచి కూడా ఒక వీడియో అయితే చేసి పెడతాం. చాలా బాగుంటుంది. మీరు కూడా ఘాట్ రోడ్ కూడా ఎక్స్పీరియన్స్ చేయరు. ఇక్కడ చూడండి, ఏడుకొండలు కొండ మాత్రం చాలా బాగా అనిపిస్తుంది. శేషాచలం అడవుల్లో చాలా బాగా అవుతుందని. మొత్తం ఘాట్ రోడ్లే. వర్షాలు పడ్డప్పుడు అయితే ఇక్కడ చాలా ఇబ్బంది ఉంటుంది. వర్షాకాలం అయితే పోవద్దు.